కొనుక్కుంటాడని ఒక పేరు ఉంది అధ్యక్ష. అంకాపూర్ చికెన్ తమరు కూడా తినుండదు అధ్యక్ష, సభలో చాలా మందికి తెలుసు. ఆ అంకాపూర్ నుంచి ఉన్న ఎమ్మెల్యే గారు సభలో రోజు మధ్యాహ్నం పూట అంకాపూర్ చికెన్తో లంచ్ పెడితే ఆ గ్రామం గొప్పతనం. ఈరోజు నిజామాబాద్ పసుపు కానీ, ఎర్రజొన్నలు కానీ, సోయాబీన్ కానీ, మొక్కజొన్నలు కానీ, చెరుకు కానీ మంచి మంచి కమర్షియల్ క్రాప్స్. మీరు మెదక్ వెళ్ళండి, చెరుకు పంట ఎంత అద్భుతంగా పండిస్తారో. అదేవిధంగా వరంగల్ ఖమ్మం వెళ్ళండి, మీరు మిర్చి, అదేవిధంగా పత్తి. నల్గొండ ప్రాంతంలో ఈరోజు ప్యాడీ కానీ ఇతర పంటలని ఎంత అద్భుతంగా పండిస్తున్నారు. ఒక్కొక్క ప్రాంతానికి ఈ ప్రాంతంలో ఉన్న సారవంతమైన నేలలు చూసి అమెరికన్ కంపెనీ ఇక్రిసాట్ వచ్చి ఇక్కడ రీసెర్చ్ సెంటర్ పెట్టింది అధ్యక్ష. ఈరోజు ఈ పంటలన్నీ కమర్షియల్ క్రాప్స్ అన్నీ దెబ్బతినుకుంటూ చివరికి వరి పండించే కాడకు వచ్చి ఆగిపోయినాం అధ్యక్ష. అందుకే మా తుమ్మల నాగేశ్వరరావు గారి మధ్యలో 4 రోజుల్లో నేను సిద్దిపేటలో ఒక ఫ్యాక్టరీ ఓపెనింగ్ చేయడానికి పోతున్నాం. పామాయిల్ తీసుకొచ్చి కమర్షియల్ క్రాప్ తీసుకొస్తే రైతుకు అద్భుతమైన లాభాలు ఉంటాయని ఈరోజు తుమ్మల నాగేశ్వరరావు గారు నిరూపించారు. ఎప్పుడు కనిపించిన వారు ఆ పరిశ్రమలు, రాయితీలు, దాన్ని విస్తరించుకోవడానికి అవసరమైన ప్రణాళికలు వారు నాతో చర్చిస్తుంటారు. పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గత 2 సంవత్సరాల నుంచి సివిల్ సప్లైస్ మినిస్టర్గానే కాకుండా ఈరోజు హయ్యెస్ట్ ప్యాడీ మనమే దేశంలో నెంబర్ 1 స్థానంలో ఉన్నాం అధ్యక్ష. ఒక్క సంవత్సరం 2,58,00,000 మెట్రిక్ టన్నులు వరి ఉత్పత్తి చేసి దేశంలోనే మొదటి స్థానం నిలబడ్డాం అధ్యక్ష. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం కొనుగోలును ఆపేసింది. ఆయన మాట్లాడేటైన వాళ్ళ వస్తాదు ఏం చెప్పిండంటే ఒరేసుకుంటే ఉరేసుకున్నట్టు అని చెప్పిండు అధ్యక్ష. చెప్పిన ఫామ్ హౌస్లో మాత్రం 150 ఎకరాల ఒరేసుకుండు. ఆయన వేసుకున్న వరికి ఒక ఆయన వచ్చి 4,200 క్వింటాల్కి ఇచ్చుకున్నాడు అధ్యక్ష. మనకు మాత్రము 2,000 కూడా ఇయ్యారంట. మరి వాళ్ళ వస్తాది పండించే పంట బంగారమో ఏమో నాకు తెలియదు కానీ 4,200 ఇచ్చి కొన్నారు అధ్యక్ష. నల్లధనాన్ని తెల్లధనం చేసుకోవడం అంటే గిదే అని నాకు తర్వాత తెలిసింది అధ్యక్ష. సరే, ఇప్పుడు వాటి అన్నిటికీ జోలికి వెళ్ళదలుచుకోలేదు. ఇంత మంచిది మనం చర్చ చేసుకుంటున్నప్పుడు, భవిష్యత్ ప్రణాళికలు వేసుకుంటున్నప్పుడు ఇక ఇట్లాంటివన్నీ అవసరమా అధ్యక్ష మనకు? అందుకే అవి వదిలేసి ఈరోజు దొడ్డు బియ్యంతో రేషన్ షాపులు ఇస్తే మిల్లర్స్ మాఫీగా మారి, లేకపోతే దళారులు మాఫీగా మారి ఎవరు తినేది కాదు అధ్యక్ష. ఉచితంగా మన మార్కెట్లో ఇస్తే 10-11 రూపాయలు మళ్ళీ అదే కొనుక్కొని ఇట్లా చుట్టూతో గోల్ గోల్ తిప్పేది, సైక్లింగ్ చేసేది అధ్యక్ష. ఇవాళ మేము ఆలోచన చేసి పండించే రైతుకు గిట్టుబాటు ధరనే కాదు బోనస్ ఇవ్వాలి. ఈ కొనుగోలు చేసిన ప్యాడీ బొడ్లను సన్న బియ్యంగా మార్చి పేదల కడుపు నింపాలి అని చెప్పి ఈరోజు 500 రూపాయల బోనస్ ఇచ్చి ఈరోజు ఈ పంటలు పండిస్తున్నాం అధ్యక్ష. రేర్ ప్రాంతంలో ఈరోజు వ్యవసాయంలో సమూలమైన మార్పులు తీసుకొచ్చి 1,06,00,000 కుటుంబాలు 3,17,00,000 మందికి 6 కిలోల సన్న బియ్యం ఈరోజు ఉచితంగా ఇస్తున్నాం. మా పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను సూచన చేస్తున్నా, తమరి అనుమతితోనే ఒక పూట మధ్యాహ్న భోజనం సన్న బియ్యంతో ఏదైతే రేషన్ షాపులలో ఇస్తున్నాం, ఎమ్మెల్యేలకు, మంత్రులకు అందరికీ భోజనం పెట్టుండి అందరిని ఆహ్వానించి ఎంత మంచి సన్న బియ్యం ఇస్తున్నామో ఈ శాసనసభలో అందరికీ భోజనం పెట్టాల్సిందిగా అధికారుల నుంచి, అటెండర్ నుంచి అధికారుల వరకు, ప్రజాప్రతినిధుల నుంచి ఇక్కడికి వచ్చే విజిటర్స్ వరకు అందరికీ మంచి భోజనం ఒకరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఈరోజు సన్న బియ్యంతో నేను భోజనం పెట్టమని నేను అడుగుతున్నా అధ్యక్ష. ఎందుకంటే ఈ ప్రభుత్వం తీసుకొస్తున్న విధానాలు, వాటి ఫలితాలు వీళ్ళ కనువిప్పు కలిగించడానికని సభలో ప్రదర్శించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అందుకే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, సన్న బియ్యంతో ఓ పూట మంచి భోజనం పెట్టాల్సిందిగా నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా. రేషన్ కార్డు అధ్యక్ష, రేషన్ కార్డు ఏంది? రేషన్ కార్డు కూడా అడుక్కోవాలన్నా అధ్యక్ష? ఆత్మహత్యలు చేసుకోవాలన్నా? లక్షల రేషన్ కార్డులు ఇచ్చి ఇంతకుముందు మా బీర్లు అయిలాయి చెప్పండి. ఎప్పుడు కావాలన్నా మీ ఇంట్లో పిల్లలు నిరంతరం పిల్లలు పుట్టడం, పెళ్లి చేసుకోవడం, పిల్లలు పెద్దోళ్ళు అవ్వడం, అత్తగారింటికి పోవడం, లేకపోతే అత్తగారింటికి రావడం, ఇది నిరంతర ప్రక్రియ అధ్యక్ష. ఒక రోజుతోని ఆగేది కాదు, ఒక రోజుతోని అయిపోయేది కాదు. అందుకే లక్షలాది రేషన్ కార్డులు ఇవ్వడమే కాకుండా, ఇచ్చిన రేషన్ కార్డులకు సన్నబియ్యం ఇవ్వడమే కాకుండా, ఆ పేదలకు ఇండ్లు కట్టుకోవడానికి అవకాశం ఇచ్చి దాంట్లో ఉచితంగా కరెంట్ ఇచ్చి ఈరోజు ప్రణాళికలన్నీ సిద్ధం చేస్తున్నాం రేర్ ఏరియాల అగ్రికల్చర్ని. అందుకే తుమ్మల నాగేశ్వరరావు గారు అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడి, మా ఆర్థిక మంత్రితో కూడా మాట్లాడినా, ఒక రిఫార్మ్ తీసుకురావాలి అగ్రికల్చర్లో. ఈరోజు ప్రపంచంలో ఆర్గానిక్ ఫుడ్కి డిమాండ్ పెరిగింది, వెజిటబుల్స్కి డిమాండ్ పెరిగింది, పోల్ట్రీకి డిమాండ్ పెరిగింది, ఈరోజు చికెన్, మటన్ లాంటి వాటికి డిమాండ్ పెరిగింది. కమర్షియల్ క్రాప్స్కి ఈరోజు ప్రపంచంలో డిమాండ్ ఉంది. ఆర్గానిక్ ఫుడ్ పండిస్తే ప్రపంచ స్థాయిలో మార్కెటింగ్ ఉన్నది కాబట్టి కోల్డ్ స్టోరేజ్లు కట్టాలి, మార్కెట్ యార్డ్లు కట్టాలి.
ఈరోజు ప్రపంచంలో నుంచి కొనుగోలు చేసే వాళ్ళు ఇక్కడికి రావడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చెయ్యండి అని చెప్పి రేర్లో ఈరోజు మనం పాలసీ తీసుకొని వచ్చినాం అధ్యక్ష. రైతును రాజును చెయ్యాలన్న మా ఆలోచన ఎందుకు వీళ్ళకి అర్థం కావడం లేదు, అర్థం చేసుకొని వాళ్ళ ఫామ్ హౌస్లలో వాళ్ళు అదేంది క్యాప్సికం పండిస్తే ఎకరా ₹1,00,00,000 వస్తుందని చెప్పారు అధ్యక్ష. ఆ విద్య మాకెందుకు నేర్పారు అధ్యక్ష? తెలంగాణ రైతులకు నేర్పితే ప్రతివాడు ఎకరా ₹1,00,00,000 సంపాదిస్తే చూస్తుంటేనే కోటీశ్వర్లు అయిపోతారు కదా అధ్యక్ష. మీరు మాత్రమే నేర్చుకొని మీరు మాత్రమే పెట్టుకుంటారా? క్యాప్సికం లోపల ఏమన్నా వజ్రాలు పుడుతున్నాయా, లేకపోతే బీఫామ్లు ఇస్తే క్యాప్సికం ఎవడన్నా కోటి కొనకపోతుండే అధ్యక్ష? ఏ విధంగా క్యాప్సికం పండిస్తే ₹1,00,00,000 ఎకరకు వస్తుంది అధ్యక్ష? వచ్చింది నిజమే అయితే ఈ తెలంగాణలో ఉండే 1,00,00,000 ఎకరాలను మొత్తం క్యాప్సికమే పండిస్తే తలాకో ఎకరా ₹1,00,00,000 వస్తే తెలంగాణ రైతులందరూ కోటీశ్వర్లు అయిపోతారు కదా అధ్యక్ష. ఈ విద్యను తెలంగాణ రైతాంగానికి మీరు బదిలీ చేయరా అధ్యక్ష? పాతకాలంలో గురువులు వాళ్ళకు వచ్చిన విద్య మీకు తెలుసు కదా అధ్యక్ష. ద్రోణాచార్యుడు విద్య నేర్పేటప్పుడు శిష్యులకు అందరికి పెట్టండు, ఆ పక్షి కన్నుకు గురిపెట్టుండని. గురిపెట్టినప్పుడు అందరికీ ఒక ఆయన కాకులు కనిపించిన, ఒక ఆయన చెట్టు కనిపించింది, ఇంకొక ఆయనకు ఆకాశం కనిపించింది, ఇట్లా రకరకాలు కనిపించినాయి. అర్జునుడికి మాత్రమే పక్షి కన్ను కనిపించింది అధ్యక్ష. ఈరోజు నాకు కూడా రైతును రాజును చెయ్యడానికే ఈ రూరల్ అగ్రికల్చర్ రీజన్ ఎకానమీని గుర్తించి ఈరోజు గవర్నర్తో మీకు చెప్పించినాం అధ్యక్ష. అయినా వాళ్ళ కడుపు మంట అధ్యక్ష, ఎసిడిటీ. కాకరకాయ రసం తాగితే తగ్గుద్ది అది. కాకరకాయలు కూడా పండిస్తాం అధ్యక్ష వాళ్ళకి రసం ఇవ్వడానికి. అందుకోసమని ఇట్లయినా వాళ్ళకు కనువిప్పు కలగాలనేది నా ఉద్దేశం అధ్యక్ష. అందుకే ఈ రైతులను బాగు చేయడానికి తీసుకొస్తున్న ప్రణాళికల కోసమైనా గవర్నర్ గారి ప్రసంగాన్ని అభినందిస్తూ ఏకవాక్య తీర్మానం చేసినట్టు వాళ్ళ గౌరవం పెరిగి ఉండేది కదా అధ్యక్ష. అందుకే ఈరోజు ప్యూర్ కానీ క్యూర్ కానీ లేకపోతే రేర్ కానీ ఇది ఒక పాలసీ డాక్యుమెంట్ అధ్యక్ష. 2034కు $1 ట్రిలియన్ ఎకానమీకి చేరాలన్నా, 2047కు $3 ట్రిలియన్ ఎకానమీకి చేరాలన్నా ఈరోజు ఏఐ తుఫాన్లో వైట్ కాలర్ జాబ్లని పోతున్నాయని ప్రపంచం అంతా కోడే కూస్తుంది అధ్యక్ష. మరి ఆ తుఫాన్ వచ్చినప్పుడు, ఆ ఉద్యోగాలు కోల్పోయినప్పుడు ప్రతి సంవత్సరం 1,10,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లను తయారు చేస్తున్న తెలంగాణ రాష్ట్రం, ఇంతకుముందు మిత్రుడు విద్యా సంస్థల అధిపతి పేదల విద్య గురించి తన ఆవేదన వ్యక్తం చేసిండు. సంతోషం, మీకు కన్సర్న్ ఉన్నందుకు, మీకు వ్యాపారం ఉన్నా కూడా పేదల విద్య పట్ల మీకు కన్సర్న్ ఉన్నందుకు అభినందిస్తున్నా. కానీ ప్రభుత్వం తీసుకొస్తున్న రిఫార్మ్స్ 1950